అందుబాటులో ఉన్నారు. విశాల్ అలాగే ఆదిలాబాద్ నుండి రవి కూడా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విశాల్, అప్డేట్స్ ఏంటి? విశాల్ రైట్ మనశ్రీ, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు చెప్పండి. రైట్ మనశ్రీ, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు ఒక 20 పైగా మున్సిపాలిటీలను గెలుచుకుందామని వాళ్ళు ఆశించారు. కానీ ఆశించిన తగ్గట్టుగా వాళ్ళకి ఫలితాలు రాలేవు. కేవలం తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్స్ ప్రకారం ఒక్క మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. అది మహబూబ్నగర్లోని మున్సిపాలిటీ, ఒక్క నారాయణపేట మున్సిపాలిటీనే బీజేపీ కైవసం చేసుకుంది. ఇక ఈ నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ దాటలేదు. అక్కడ మొత్తం నారాయణపేటలో 24 వార్డులు ఉంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 13గా ఉంది. అయితే కేవలం బీజేపీకి 11 మాత్రమే, అక్కడ 11 వార్డులను మాత్రమే గెలిచింది. ఇక తర్వాత ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీలో చేరడం, ఆ తర్వాత ఎంపీ డీకే అరుణ తన ఎక్స్ అఫీషియల్ ఓటును అక్కడ నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి వినియోగించడంతో ఆ నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ కైవసమైంది. అక్కడ చైర్పర్సన్, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఇద్దరు కూడా బీజేపీ నుంచి ఎంపికయ్యారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీని ఇప్పటివరకు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక కార్పొరేషన్కి సంబంధించి చూసుకుంటే కరీంనగర్ కార్పొరేషన్, అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్ వస్తాయని బీజేపీ నాయకులు భావించారు. కానీ కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే బీజేపీ ఖాతాలో పడింది. ఈ కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి కూడా నిన్నటి వరకు కొంత హైడ్రామా నెలకొంది. ఒక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి బీజేపీలో జాయిన్ అవ్వడం, మళ్ళీ ఆ తర్వాత బీజేపీ నుంచి తను మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఏఐఎఫ్బి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆ పార్టీలోకి వచ్చేయడం, ఇలాంటి అన్ని కూడా పరిణామాలు జరిగాయి. అంటే ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 కార్పొరేషన్ డివిజన్ వార్డులు ఉంటే అందులో తప్పకుండా 34 మ్యాజిక్ ఫిగర్గా ఉంది. ఆ 34 వచ్చి ఉంటే కరీంనగర్ కార్పొరేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే బీజేపీ కైవసం అయ్యేది. కానీ బీజేపీకి 30 సీట్లు మాత్రమే అక్కడ వచ్చాయి. అయితే మిగిలిన స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని అదేవిధంగా బండి సంజయ్ తన ఎక్స్ అఫీషియల్ను ఉపయోగించుకొని ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్పొరేషన్, అదేవిధంగా ఒక మున్సిపాలిటీను బీజేపీ దక్కించుకుంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి కొంతమంది అభ్యర్థులని బీజేపీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించిన ఒక అభ్యర్థి బీజేపీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఏఐఎఫ్బి పార్టీ విప్ జారీ చేయడంతో మళ్ళీ తిరిగి తను బీజేపీ నుంచి తన సొంత పార్టీకి వెళ్ళిపోయింది. దీంతో కొంత ఏదైనా గేమ్ చేంజ్ ఏమైనా అవుతుందా, కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ కరీంనగర్ పీఠాన్ని మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా అనే ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే వాటన్నిటికీ కూడా సస్పెన్స్కి తెరదించుతూ ఈరోజు కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసమైంది. ఇక 2 నుంచి 3 కార్పొరేషన్లు వస్తాయని బీజేపీ భావించింది. కానీ ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే బీజేపీ ఖాతాలో పడింది. ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 2600 వార్డుల్లో బీజేపీ పోటీ చేసింది. కానీ 330 వార్డుల్లో మాత్రమే 336 వార్డుల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. అంటే ఈ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడికి స్థానికంగా ఉండే ఆ ప్రచార బాధ్యతలను, ఆ క్యాంపెయిన్ బాధ్యతలను అప్పగించారు. అయినప్పటికీ నాయకులు ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు బీజేపీ వైపు తిరగలేదు. కేవలం మూడో స్థానానికి పరిమితం, ఓట్ షేర్లో కూడా బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. 10 లక్షల ఓట్లు మాత్రమే బీజేపీకి దక్కాయి. అంటే మూడో ప్లేస్లో మాత్రమే బీజేపీ ఉంది. అంటే 15% ఓట్ షేర్ మాత్రమే బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో దక్కించుకోగలిగింది. అంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలు చూసినప్పుడు బీజేపీకి ఓట్ షేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం బీజేపీ ఓట్ షేర్ అనేది పెరగడం లేదు, అది తగ్గుతూనే ఉందనేది ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా బీజేపీ అధినాయకులు సైతం ఇక్కడికి ప్రచారానికి వచ్చారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అదేవిధంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఇక్కడికి వచ్చి కాగజ్ నగర్లో పర్యటించారు. కానీ అక్కడ కూడా ఆశించిన ఫలితాలు బీజేపీకి దక్కలేదు. ముఖ్యంగా ఏ పార్టీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల టైంలో ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం, అదేవిధంగా
ఛార్జ్ షీట్ని విడుదల చేయడం ఇలాంటి ఏ ఏ అంశాలను కూడా లేవనెత్తలేదు. కానీ బీజేపీ ఒక్క పార్టీయే మేనిఫెస్టోని విడుదల చేసింది. అంటే ఒకవేళ తాము ఎక్కువ మున్సిపాలిటీలను గెలిచి అదేవిధంగా కార్పొరేషన్లు గెలిస్తే ఏం చేస్తామనే దానికి కూడా ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోని కరపత్రం రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రజలు బీజేపీ వైపు తిరగలేదు. అదేవిధంగా ఛార్జ్ షీట్ను ప్రభుత్వం మీద అనేక విమర్శలను కూడా చేస్తూ బీజేపీ ముందుకెళ్ళింది. 6 గ్యారెంటీలు అమలు చేయలేదని కూడా అనేక విమర్శలు చేస్తూ అధికార పార్టీ మీద, అదేవిధంగా 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద కూడా విమర్శలు చేస్తూ బీజేపీ ఓటర్లు 66 స్థానాల్లో పూర్తి స్థాయి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ జరిగింది. అదేవిధంగా ఒక 33 స్థానాల్లో కాంగ్రెస్ ఏర్పడింది. బీజేపీకి మాత్రం ఎక్కడ కూడా ఒక పూర్తి స్థాయి మెజార్టీ అనేది దాటలేకపోయింది. అయితే నారాయణపేట అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం ఇతర అభ్యర్థులు చేసుకున్న తర్వాత ఎస్టాబ్లిష్ ఉపయోగించుకున్న తర్వాత ఒక కార్పొరేషన్ ఒక మున్సిపాలిటీ అనేది బీజేపీకి దక్కింది. ఇక బైంసా కూడా బీజేపీకి దక్కుతుందని కూడా భావించారు. కానీ బైంసాలో ఒక ఊహించని ఒక పరిణామం ఏర్పడింది. అక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు అందరూ కలిసి ఒక స్వతంత్ర కౌన్సిలర్ కి అక్కడ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికయ్యారు. అంటే వాళ్ళు కూడా బీజేపీ నుంచి టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు కూడా తెలుస్తుంది. అంటే అక్కడ బీజేపీని గెలిచినట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో బీజేపీ ఖాతాలోకి వెళ్ళదు. ఎందుకంటే అక్కడ స్వతంత్ర అభ్యర్థులు అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుతో అక్కడ స్వతంత్ర అభ్యర్థి చైర్పర్సన్ గా వైస్ చైర్పర్సన్ గా ఎన్నికవడంతో అది ఒక స్వతంత్ర కోటాలనే ఉంటుంది. అంటే మొత్తానికి ఈ ఎన్నికల మున్సిపల్ ఎన్నికలు పరిశీలించినప్పుడు బీజేపీ ఇంకా గ్రౌండ్ లెవెల్ లో క్యాడర్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ లో నాయకత్వం లేకపోవడం వల్ల వాళ్ళకి ప్రచారంలో కానీ కొంత ఇబ్బందులు ఏర్పడడం, ఓటు బ్యాంకుని క్రియేట్ చేయడంలో సరైన క్యాడర్ లేకపోవడం వల్ల దాని ఓటు బ్యాంకుకి కొంత ప్రభావం పడిందన్నది కూడా మనకి ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తుంది. ఇంకా దక్షిణ తెలంగాణలో ఇక్కడ కూడా బీజేపీ తన ఖాతాని ఆశించిన స్థాయిలో తెరవలేకపోయింది. ఇంకా అదేవిధంగా ఉత్తర తెలంగాణలో సైతం ఆదిలాబాద్ లాంటి చోట్ల బీజేపీ ఊపందుకుంటుంది. ఆదిలాబాద్ లో తప్పకుండా బీజేపీ గెలుస్తుందని కూడా అందరూ భావించారు. అదేవిధంగా వేములవాడలో మరికొన్ని చోట్ల బీజేపీ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్, అదేవిధంగా కరీంనగర్ ఈ 3 చోట్ల తప్పకుండా బీజేపీకి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని భావించారు. అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా గెలుస్తాయని భావించారు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల కూడా బీజేపీకి ఆశించిన ఫలితం రాలేవు. బీజేపీకి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వారి స్థానంలో కూడా చాలా చోట్ల ఎక్కువ వార్డులను గెలుచుకోలేకపోయింది. ఎక్కువ కౌన్సిలర్లు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. మొత్తానికి ఈ ఎన్నికలు బీజేపీకి ఆశించిన ఫలితాలను మాత్రం ఇవ్వలేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ విశాల్.